రాష్ట్రంలో బీసీ కోటా పెంపుపై ఇవాళ కీలక తీర్పు చెప్పనుంది హైకోర్టు. ఈ తీర్పు ఆధారంగానే స్థానిక సంస్థల భవితవ్యం ఉండడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం తరపున ఏజీతో పాటు సుప్రీం సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి బలమైన వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే 50% దాటిన రిజర్వేషన్లతో ఎన్నికల సంఘం స్కెడ్యూల్ ఇచ్చింది. రేపే తొలి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా రానుంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం తేలనుంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను పెంచుతూ జారీ చేసిన జీవో నెంబర్ 9పై దాఖలైన అన్ని పిటిషన్లను చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించనుంది. ఎలాగైనా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న కృత నిశ్చయంతో ఉన్న రాష్ట్ర సర్కారు అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డితో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో సమర్థంగా వాదనలు వినిపించేందుకు ఏర్పాట్లు చేసింది. కోర్టు తీర్పు స్థానిక ఎన్నికల ప్రక్రియ, ముఖ్యంగా రిజర్వేషన్ల అమలుపై కీలక ప్రభావాన్ని చూపించనుంది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. దీని ప్రకారం తొలి విడత ఎన్నికల కోసం రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9తో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కానున్నాయి. దీంతో స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 69%కి చేరుతున్నాయి. రిజర్వేషన్లు 50%కి మించిపోవడంతో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన రూలింగ్ ప్రకారం ఈ రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం 2018లోని 285A సవరించింది. ఈ సవరణ బిల్లు రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం పొంది ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. ఈ సవరణ గవర్నర్ ఆమోదం పొందకుండా జీవో ఇవ్వడం సరైనదేనా? గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా? అలా అమలు చేయొచ్చా? కోర్టు తీర్పులు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటిని ఇవ్వాలి అని ఇప్పటికే అడ్వకేట్ జనరల్కు హైకోర్టు సూచించింది. హైకోర్టులో విచారణ కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం బీసీలకు 42% రిజర్వేషన్లతో షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీనిపై గత విచారణలోనే హైకోర్టు స్పష్టతిచ్చింది. ఒకవేళ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించినప్పటికీ పిటిషన్లను విచారిస్తామని స్పష్టం చేసింది. అయితే గురువారమే తొలి విడత నోటిఫికేషన్ రానుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు గ్రామ స్థాయిలో అభ్యర్థుల కసరత్తు పూర్తి చేశాయి. ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల ఖరారు ఇప్పటికే చాలా వరకు ఓ కొలిక్కి వచ్చింది. చాలా చోట్ల నాయకులు టికెట్లు ఆశించే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ హైకోర్టు జీవో 9ని నిలిపివేస్తే లేదా కొట్టివేస్తే బీసీ రిజర్వేషన్ల శాతంలో మార్పులు తప్పనిసరి. రిజర్వేషన్లు 50% మించకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం కొత్తగా రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాల్సి వస్తుంది. దీనివల్ల ఇప్పటికే ఖరారైన స్థానాలు, అభ్యర్థుల విషయంలో సందిగ్ధత ఏర్పడే ఛాన్స్ ఉంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో మార్పులు లేకపోయినా బీసీ స్థానాల్లో జనరల్ రానుంది. వార్డు స్థాయిలో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తే ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగుతుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో నెగ్గితే అది చారిత్రాత్మకం కానుంది. దేశం మొత్తానికి తెలంగాణ దారి చూపనుంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారమే ముందుకు వెళ్లినట్లు ప్రభుత్వం చెప్తుంది. అందుకు సంబంధించిన అన్ని రకాల బలమైన ఆధారాలను, నివేదికలను, జీవోలను సిద్ధం చేసుకుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో మొత్తం పరిమితి 50% దాటిందని ప్రభుత్వం వాదించనుంది. కృష్ణమూర్తి కేసు తీర్పులో ఎంపీరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లను పెంచుకునే వెసులుబాటు ఉందని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేయనుంది. ఎస్టీల రిజర్వేషన్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10%కి పెంచుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదింపచేసి గవర్నర్కి పంపింది. గవర్నర్ దానిని రాష్ట్రపతికి పంపించారు. అయితే అది ఆమోదం పొందకముందే అప్పటి ప్రభుత్వం ఎస్టీలకు 10% రిజర్వేషన్ల అమలుకు జీవో ఇచ్చిందని, ఇప్పుడు తాము కూడా ఆ ప్రకారమే బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం జీవో ఇచ్చామని చెప్పే అవకాశం ఉంది.